దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఇలాగున వ్రాయబడి ఉన్నది. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంలోకి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారే రాజు నగరనందు నివసింపదగిన కొందరు బాధలను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరు అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మీషాయేలునకు మెషక్ అనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునంద అనుగ్రహించను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను: మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు రుచించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగచేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను: భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి మీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనమును భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమ్ముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరితో దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య వంటి వారెవరును కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచెను. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు
మన రాజ్యమందందు నుండు శకునగాండ కంటను గారడి విద్య గలవారి కంటను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడను. ఈ దానియేలు ఖురేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కన్న కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ అయ్యగా వారు వచ్చి రాజు సముఖమును నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కలభావము తెలుసుకొన వల్లని నేను మనోవ్యాకులం నుండి ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషలో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేస్తాము. రాజు, నేను దాన్ని మరచిపోతుని గాని కలను దాని భావమును మీకు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయగనగా వారు, రాజు ఆ కలను మన దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు ఉత్తరం చెప్పినదేమనగా, నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పడి, అప్పుడు దాని భావమును తెలియచేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి విద్య గలవారి యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరును ఈ సంగతి తెలియచెప్పచాలరు. దేవతల నివాసములు శరీర మధ్య ఉండవు కాదా? అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అగర్యోగు దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసింది. రాజునొద్ద ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు అడుగగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మీషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా,
దేవుడు జ్ఞాన బలములు కలవాడు. యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలకు మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులను ఆయన తెలియచేయును. వెలుగు యొక్క నివాస స్థలములను ఆయన ఎద్దనున్నది. మా పితరుల దేవ, నీవు వివేకములను బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియచేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకునద్దరకు వెళ్ళి సముఖమునకు తోడుకొని పొమ్ము. బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియచేసేదనను. కావున అర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసిరి. దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు నేను చూచిన కలయు దాని భావము తెలియజెప్పుటకు నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పగలరా? తెలియజెప్పచాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచు వాడు కలగబోవు దానిని తమరికి తెలియచేసింది. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనుష్య యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తం ఇది బయలుపరచబడను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఈ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. దాని రూపం భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాలు ఇనుపవి, దాని పాదములలో ఒక పాదము ఇనుపది, ఒక భాగము మట్టిది ఉండెను. చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదము మీద తమకు కనబడును. అద్దట ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్త వలె కాగా వాటికి కలము ఎచ్చటను తరుపుకున్న గాలి వాటిని కొట్టుకొని పోవాలని ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయ. తాము కనిన కల ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యాధికారమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతులనేమి, ఆకాశ పక్షులనేమి,
అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నారు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. ఆమె ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమని రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతటా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను వేలును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగా కొంత మట్టుకును ఇనుపదిగానన్నట్టు తమరికి కనపడును గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసినట్లు కనబడను గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉండునట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుషుల జాతులు మిళితమై ఇనుము మట్టితో అంతగా ఒకరితో ఒకరు పట్టుకుంటారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికీ నాశనము కలగదు. రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి చేతి సహాయం లేక పర్వతమును తీయబడి రాయి ఇనుమును ఇత్తడి మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇదిగో మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని రాజు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి ఆజ్ఞాపించును. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సముద్రుడవే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడున ఎన్నాడు అని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి